ఆ సింధనూరులో కంప్లీట్ పిగ్ అఫెండర్సే ఉంటారనమాట. అంటే ఈ ఏరియాలో ఈ పందుల్ని పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏమి ఉండవు. బట్ అయితే అది వీధుల్లో కానీ వాళ్ళకున్న పాకల్లో కానీ వదిలేస్తారు. ఈ గ్యాంగ్స్ బొలెరోలో వచ్చి నైట్ టైం ఆ పందుల్ని ఒక 6 మంది బొలెరోలో వస్తారు. ఆ బొలెరోలోనే వీళ్ళకి సోడా బాటిల్స్, ఎంటీ సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి. ప్లస్ వీళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా ఉంటాయి. అలాంగ్ విత్ కారం పొడి కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఈ ఎవరైనా వీళ్ళకి అడ్డం వస్తే వాళ్ళని అటాక్ చేయడానికి బెదిరిస్తారనమాట. వీళ్ళు ఈ కమ్యూనిటీ ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు వదిలేయడం వల్ల, అంటే వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు పందుల్ని యాక్చువల్గా. బట్ అయితే అవి పెద్దగా అయిన తర్వాత వీళ్ళు దాన్ని ఇక్కడ కర్ణాటకలో కానీ గోవా కానీ అలా వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. వాళ్ళ బిజినెస్సే అది.